టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ఎన్నికైన విషయం తెలిసిందే. భారత క్రికెట్ హెడ్ కోచ్ గా గంభీర్ శకం మొదలు కాబోతోంది. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ మెంటర్ గా సత్తా చాటిన గంభీర్ కోచ్ గా తనదైన ముద్ర వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. తనకు కావాల్సిన సహాయక సిబ్బంది విషయంలో క్లారిటీగా ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నాడు. కొందరి పేర్లతో జాబితాను ఇప్పటికే బీసీసీఐ ముందు పెట్టాడు. అయితే గంభీర్ ఇచ్చిన లిస్టులో కొందరిని బీసీసీఐ పక్కన పెట్టింది. మరికొందరి పేర్లను పరిశీలిస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ గా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోకముందే బీసీసీఐతో తనకు కావాల్సిన సపోర్ట్ టీం విషయంలో గంభీర్ ఒక ఒప్పందం చేసుకున్నాడు. సహాయక సిబ్బంది ఎంపికలో తనకు స్వేచ్ఛను ఇవ్వాలని కోరాడు. దానికి బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే విదేశీ ఆటగాళ్ల పేర్లను గంభీర్ సిఫార్సు చేస్తున్నాడు. బీసీసీఐ సానుకూలంగా స్పందించడం లేదు. ఫీల్డింగ్ కోచ్ గా జాంటీ రోడ్స్ పేరును గౌతమ్ గంభీర్ బీసీసీఐ ముందుంచాడు. ఈ విజ్ఞప్తిని క్రికెట్ బోర్డు తిరస్కరించింది. మరోసారి విదేశీ ప్లేయర్ ని బౌలింగ్ కోచ్ గా సిఫార్సు చేశాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్నే మోర్కెల్ ను బౌలింగ్ కోచ్ గా తీసుకోవాలని చూస్తున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ లో మెంటార్ గా ఉన్న సమయంలో మోర్కెల్ తో కలిసి గంభీర్ పనిచేశాడు. అతని మెళుకువలు తనకు తెలుసు. అవి టీమిండియాకు అవసరం పడతాయని భావించాడు. అందుకే మోర్కెల్ పేరును గంభీర్ ప్రతిపాదించాడు. మోర్కెల్ గత వన్డే వరల్డ్ కప్ వరకు పాకిస్తాన్ కు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అతను 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20లు ఆడాడు. మోర్కెల్ తో పాటు బౌలింగ్ కోచ్ రేసులో భారత్కు చెందిన మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వినయ్ కుమార్, లక్ష్మీపతి బాలాజీలను బౌలింగ్ కోచ్ గా తీసుకునే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. జహీర్ ఖాన్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. అయితే బీసీసీఐ మాత్రం జహీర్ పట్ల సానుకూలంగా ఉందని తెలుస్తోంది. మరి చివరకు భారత క్రికెట్ బోర్డు ఏ నిర్ణయం తీసుకొనుందో చూడాలి. మరోవైపు టీమిండియా బ్యాటింగ్ కోచ్ గా కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ ఎంపిక దాదాపు ఖాయమైంది. ఫీల్డింగ్ కోచ్ గా టీ దిలీప్ నే కొనసాగించాలని చూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో సహాయక సిబ్బంది ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. టీమిండియా ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళుతుంది. అప్పటి నుంచి హెడ్ కోచ్ గా గంభీర్ యాక్షన్ మొదలవుతుంది.